హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే నేనైతే బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నాను. చూడండి, హైట్ వచ్చేసి సేమ్ సైజ్ బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాను. నేనైతే సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత హైట్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతం బ్యాక్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ బ్యాక్ ఎంత ఉందో అంత. ఇప్పుడు వచ్చేసి సైడ్ భాగం ఎంత ఉందో అంత తీసుకున్నాను. సేమ్ ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఈమె సైజ్ వచ్చేసి 35 ఉందన్నమాట. చూడండి, నేనైతే చంక భాగం దగ్గర కొలత తీసుకున్నాను. సేమ్ నాకైతే 6 వచ్చింది. ఇక్కడ చూడండి, సైడు కొంచెం ఎక్స్ట్రా కుట్లకి వంగ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇంత తీసుకుంటున్నాను. నేనైతే ఒక 1.5 ఇంచు ప్లస్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు తీసుకొని దాన్ని రౌండ్ చేసేసి ఆమ్ రౌండ్ తీసుకుంటాను. నేనైతే ఆమ్ రౌండ్ తీసేసాను. చూడండి, ఇప్పుడు నెక్ ఎంత ఉందో అంతే సైజ్ ప్లస్ కుట్లకు వంగ తీసుకున్నాను. ఫస్టే లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి, నెక్ ఎంత ఉందో అంతే సేమ్ సైజ్ ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ ఎంత ఉందో అంత నెక్ అంతే తీసుకుంటున్నాను. నేనైతే ఇలా తీసుకుంటే కరెక్ట్ నెక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది గిట భుజం పైన. చూడండి, చంక భాగం దగ్గర ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది నాకైతే, అందుకే ఇలా తీసుకుంటున్నాను. చంకకి నడుముకి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట, అందుకే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, నేనైతే కటింగ్ చేస్తాను. ఇప్పుడైతే షోల్డర్ ఎంత ఉందో అంతా ఫస్టే చూసేసుకున్నాను. నేనైతే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి నేనైతే కట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ ఇట కట్ చేసేసుకుంటున్నాను. ఇది లైనింగ్ బ్లౌజు, ఓన్లీ లైనింగ్ అనమాట. నాకు ఇచ్చిన పీస్ ఎంత అంటే 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇందులో ముందు భాగము వెనుక భాగము వచ్చేస్తుంది అనమాట. నాకు వచ్చిన కస్టమర్ సైజ్ పెద్ద సైజ్ కనుక ఇది మీటర్ లేదు, ప్లస్ 2 లైనింగ్లు ఇచ్చారనమాట. ఇందులో ముందు భాగము వెనుక భాగం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వెనుక భాగం ఎంత ఉందో ముందు భాగం సేమ్ టు అంతే లైన్ డ్రా చేసుకుంటున్నాను. నేనైతే చూడండి, సేమ్ ఎంత ఉందో అంత లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ముందు ఉక్సు పట్టిది ముందు నెక్ ఎంత ఉందో అంతే ఉక్సు పట్టి వేసేసి తీసేసుకున్నాను. నెక్ ఎంత ఉందో అంత ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకున్నాను. చూడండి, ముందు నెక్ ఎంత ఉందో అంత. ఇప్పుడు సేమ్ సర్కిల్లో లైన్ డ్రా చేసేసుకుంటాను. నా క్రాస్ పట్టి దగ్గర కొంచెం జాయింట్ వస్తుంది, అక్కడ పీస్ కట్ అయిపోయింది కదా. చూడండి, క్రాస్ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకే కొలత తీసేసుకున్నాను. ఇప్పుడు భుజం నుంచి పిరిట్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ముందు సైడ్ భాగం అనమాట, క్రాస్ పట్టి వరకు మాత్రమే తీసేసుకున్నాను. చూడండి, అంత లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు చూడండి, నాకు కొంచెం కిందికి వచ్చింది కదా, దాన్ని నేను కొంచెం జాయింట్ వేసేసుకొని క్లాత్ కుట్టేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటాను. చూడండి, ముందు చంక భాగం దగ్గర కొంచెం తీసేయాలన్నమాట, అందుకే నేను లైన్ కొంచెం లోపలికి డ్రా చేసేసుకున్నాను. చంక భాగం ఓన్లీ ముందు చంక భాగం దగ్గర మాత్రమే. చూడండి, నేనైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా సేమ్ బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అంతే మోడల్లో కట్ చేసేస్తున్నాను. లైన్ డ్రా చేసేసుకొని నేనైతే చూడండి, ముందు భాగం గిట్ట కటింగ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం జాయింట్ వస్తుంది నాకు క్రాస్ పట్టి దగ్గర, క్లాత్ కొంచెం తక్కువ ఉండే కదా అలా. చూడండి, కొంచెం జాయింట్ వస్తుంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళిపోయింది ఇక్కడ, అంతే. ఇప్పుడైతే హ్యాండ్స్ వేసేసుకుంటాను. నేనైతే వేరే క్లాత్ ఇచ్చారు వాళ్ళైతే ఆల్రెడీ, సరిపోవట్లేదు అని చెప్పేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి 4 మడతలు వేసేసి ఇలా హ్యాండ్స్ చేసుకుంటున్నాను. నేనైతే
హ్యాండ్స్ ఆమె హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు నాకైతే. చూడండి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, ఎక్స్ట్రా పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఖర్చు కోసం కరెక్ట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. క్లాత్ కరెక్ట్గా లేదు కదా అక్కడ. చూడండి నాకు ముందు బ్లౌజ్ పీస్ సరిపోతా లేదా అని చెక్ చేసుకున్నాను, హ్యాండ్స్ పెద్దగా వచ్చే వరకే. చూడండి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వమన్నారు 1 ఇంచు. అలా సేమ్ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అంతే తీసేసుకున్నాను. నేను ఎప్పుడు ఎంత వచ్చిందో అని చెప్పేసి టేప్తో కొలుసుకున్నాను. నాకైతే 11 వచ్చింది. చూడండి ఇక్కడ 7.5 తీసుకుంటున్నాను నేనైతే 11కి. 7.5 తీసుకున్నాను. చంక భాగం ఎంత ఉందో అంతా చూసుకున్నాను. కొంచెం జాయింట్ పడుతుంది నాకైతే ఈ బ్లౌజ్కి. లైన్ డ్రా చేసుకున్నాను నేనైతే. కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అయితే. చూడండి మళ్ళీ ఒకసారి కొలిచేసుకుంటున్నాను నేనైతే. కొంచెం కిందికి డ్రా చేసుకున్నాను కరెక్ట్గా, మళ్ళీ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ ఇలానే సేమ్ హ్యాండ్ ఎంత ఉందో అంత బ్లౌజ్ కొంచెం జాయింట్ వస్తుంది అంతే. ఇంకా బ్లౌజ్ మాత్రం భలేగా ఉంది. కాటన్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఎలా అంటే అలా కూర్చుంటుంది మనం కుట్టిన తర్వాత. అసలు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను చూడండి, క్రాస్ పట్టి చూపిస్తాను నేనైతే. క్రాస్ పట్టి కటింగ్ చేసుకుంటున్నాను నేనైతే. షేప్ బెల్ట్ అది ఎంత ఉందో అంతా ఫస్ట్ నేనైతే కొలత తీసుకుంటున్నాను. కానీ ఆమె చాలా చిన్నగా ఉందన్నమాట. ఫోల్డింగ్ లేదంతా బ్లౌజ్ ఎలా ఉందంటే నాకు ఇచ్చిన సైజ్ అంతా బాగాలేదు. చూడండి నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. దానికి వచ్చేసి 2.5 ఉంటే 3 ఇంచెస్ తీసుకున్నాను. కటింగ్ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కదా, 2.5 తీసుకున్నాను. ఇక్కడ ఈమె సైజ్ బ్లౌజ్ చాలా పెద్దది కనుక కొంచెం ఎక్స్ట్రా పీస్ పడుతుంది అనమాట. నాకు ఇందులో సరిపోవట్లేదు. క్రాస్ పట్టి అయితే సేమ్ ఎంత ఉందో అంత సేమ్ అన్నీ బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకుంటే బ్లౌజ్ అయితే కరెక్ట్ రాని వాళ్ళైనా కరెక్ట్ కుట్టగలరు అనమాట. షేప్ బెల్ట్ అయిపోయింది. ఇంకొక షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను నేనైతే. చూడండి 4 మడతల షేప్ బెల్టులు 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఎంత ఉందో అంతా కటింగ్ చేసేసుకున్నాను నేనైతే. అయిపోయింది క్రాస్ పట్టి గిట్ట అయిపోయింది. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ పైన వేసి కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి. నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అంత ఒకేసారి వేద్దామని. బట్ హ్యాండ్స్కి రివర్స్లో వస్తుంది డిజైన్, వద్దని చెప్పేసి అని మళ్ళీ కరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి. సైజ్ బ్లౌజ్ పై కటింగ్ చేసిన బ్లౌజ్ చూడండి పీసెస్ మొత్తం బ్లౌజ్ పైన పెట్టేసి నేనైతే బ్లౌజ్ కట్ చేసేస్తాను నేనైతే. ఇప్పుడైతే సేమ్ ఎంత ఉందో అంత నాకు కొంచెం జాయింట్ వస్తుంది ముందు భాగానికి మాత్రం. క్రాస్ పట్టీలు వచ్చేసి అటు సైడ్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా పెద్ద సైజు కదా హ్యాండ్స్, అందుకే. చూడండి నేనైతే ఇలా పెట్టేసి డైరెక్ట్ కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని అది కుట్టిన తర్వాత సేమ్ లెవెల్ కట్ చేసేసుకుంటాను అనమాట. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ తీసుకుంటున్నాను నేనైతే. ఫ్రంట్ భాగానికి మాత్రం కొంచెం జాయింట్ వస్తుంది. క్రాస్ పట్టి మాత్రం అక్కడ సైడ్ తీసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది నాకైతే ఇప్పుడు. ఇక్కడ చూడండి ముందు భాగం కట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాను, కింద జాయింట్ వస్తుంది కనుక. అయిపోయింది. ముందు భాగం కట్ చేసేసుకున్నాను. కాకపోతే సైడ్ జాయింట్ కోసం ఇప్పుడు ఫస్టే సెట్ చేసుకొని చూసుకుంటున్నాను నేనైతే. మళ్ళీ క్లాత్ చూసుకోవాలి కదా. చూడండి అలా జాయింట్ వేసేసుకొని స్టిచ్ చేసేస్తాను ఫస్ట్. ఇప్పుడు హ్యాండ్స్ సేమ్ హ్యాండ్స్ ఎంత ఉందో అంత, కాకపోతే హ్యాండ్స్ కొంచెం జాయింట్ వస్తుంది కదా. ఇందాక లైనింగ్ జాయింట్ వస్తుంది, మెయిన్ పీస్ జాయింటింగ్, అందుకే కట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ పీసెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అంతే, దాన్ని సైడ్ జాయింట్ వేసేస్తే అయిపోద్ది. ఇలా మెయిన్ పీస్ ఇట అయిపోయింది.
ఓకే అండి, లైక్ అండ్ షేర్, సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.